వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడాలా వద్దా, వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఎటువంటి నిందలు కలుగుతాయి అని చాలా మంది అడుగుతున్నారండి. కాబట్టి వినండి, చిన్న స్టోరీ ఉంది, షార్ట్ కట్ లో చెప్తాను వినండి. గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇవన్నీ కూడా తిని కైలాసం చేరుకుంటాడు. అలా చేరుకునేసరికి నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో శివుని యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి చంద్రుడు గణపతిని చూస్తాడు. చూసి విపరీతంగా నవ్వుతాడు. అలా నవ్వేసరికి గణపతి యొక్క పొట్ట పగిలిపోతుంది. పగిలిపోయి ఉండ్రాళ్ళు కుడుములు అన్ని కూడా బయటపడతాయి. అలా బయటపడేసరికి ఏం జరుగుతుంది అని అంటే, పార్వతీదేవి చాలా విపరీతంగా దుఃఖిస్తూ శపిస్తుంది చంద్రుడికి. ఏమని అంటే, నిన్ను చూసిన వాళ్ళు నీలాప నిందలు కలుగును గాక అని చెప్పేసి శపిస్తుంది. అలా శపించేసరికి ఇలా శపించేసరికి ఏం జరుగుతుంటే, శ్రీకృష్ణుడంతటి వాడు కూడా నీలాప నిందలు పొందాడు. కానీ విష్ణువు